కళ, నా జీవితంలోకి కొత్త కళాకాంతుల్ని తీసుకొస్తావు అనుకున్నాను. కనుమూసి తెరిచేంతలో కనుమరుగైపోయావు. కమ్మని కలగా కరిగిపోయావు. కనిపించిన దూరానికి తీరానికి చేరిపోయావు. ఇన్నేళ్ళు నువ్వు ఏమైపోయావు, ఎక్కడుంటున్నావో తెలియకుండా ఉండిపోయాను. కానీ కానీ ఎప్పుడు మర్చిపోలేదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్ను అలాగే ప్రేమిస్తూ ఉంటాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ బాగునే కోరుకుంటూ ఉంటాను. నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా సుఖంగా సంతోషంగా ఉంటే చాలని అనుకునేవాణ్ణి. నీకు నచ్చిన సినీ రంగంలో నువ్వు ఎప్పటికైనా స్థిరపడాలని, నువ్వు అనుకున్నది సాధించాలని, నువ్వు కోరుకున్న కీర్తి శిఖరాల్ని అధిరోహించాలని ఎప్పుడూ అనుకునేవాణ్ణి. కానీ ఇలా మళ్ళీ చిత్రంగా నా జీవితంలోకి ప్రవేశిస్తావు అనుకోలేదు. ఇంటి పక్కనే ప్రత్యక్షమై ఇలా మనసు చివుక్కు అనిపిస్తావు అనుకోలేదు. అవును, ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నావు, ఇంటి పక్కనే ఉంటున్నావు. కానీ నా కంటికి ఎప్పుడూ కనిపించలేదు. నిన్ను ఎన్నిసార్లు కలవాలని వచ్చినా నాకెందుకు కనిపించలేదో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు కావాలని నాకు కనిపించలేదు. అసలు నా ఊసే నీకు ఇష్టం లేదు. అందుకే నేనెవరో తెలిసి కూడా నా దగ్గరికి రాకుండా ఉండిపోయావు. లక్ష్యంగా మారిపోయి సరస్సును మాత్రం చేరతీశావు. ఎందుకు? నేను నీ జీవితానికి అడ్డొస్తాననుకున్నావా? ఎంత అమాయకురాలివి. ఇప్పటికీ నన్ను అర్థం చేసుకోలేదా? మన పెళ్ళి నీ ఇష్టానికి విరుద్ధంగా జరిగిందని నాకు తెలుసు. సరస్సు కూడా నువ్వు మర్చిపోవాలనుకున్న ఓ పాపానికి సంకేతం అని నాకు ఇంకా గుర్తుంది. కానీ కనీసం నీ పలకరింపుకైనా నోచుకోకుండా చేస్తావని నేను అనుకోలేదు. నాకు తెలుసు, నేను గట్టిగా చెప్తేనే ఈ పెళ్లి చేసుకున్నా. పెళ్ళైతే చేసుకున్నావు, కానీ నాతో ఎప్పుడు కాపురం చేయలేదు. నీ ఇష్టం అది అని సరిపెట్టుకున్నాను. నువ్వు హాయిగా ఆనందంగా ఉంటే అదే చాలనుకున్నాను. ఇంత చేసిన వాడిని నన్ను నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? నువ్వు నాకు దక్కకుండా పోయావన్న బాధ నాకు లేదు. కానీ నిన్నెంతగా ప్రేమించిన నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ నన్ను నిలువు నాకు కొంగ తీస్తోంది. ఆ ఆలోచనే నేను భరించలేకపోతున్నాను. నేనెప్పుడు నీకు అడ్డు రాలేదు, ఇప్పుడు కూడా రాను. అసలు నువ్వు కోరుకున్నట్లే నేను నీకు కనిపించను. ఆ పెళ్లి రోజు నేను నీకు కనిపించి నిన్ను మోహన్ని మనసారా ఆశీర్వదిస్తాను. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని ఇలా మోహన్తో మనస్ఫూర్తిగా పెళ్లికి అంగీకరించినందుకు నాకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. మోహన్ చాలా మంచివాడు. ఒక రకంగా నీకు సరైన జోడి. అతను నీకు దొరకటం నీ అదృష్టం. అవును, మీ ఇద్దరిది సరైన జోడి. ఇప్పటికి నువ్వు చేరాల్సిన తీరం చేరావు. మోహన్తో నేను కలపటానికి ఆ దేవుడు నన్ను నీకు ఎన్నాళ్ళు దూరంగా ఉంచాడు. నీ జీవితంలో నాకు కొంచెం స్థానం దొరకటమే నా అదృష్టంగా అనుకుంటాను. మిమ్మల్ని ఇద్దరిని మనసారా ఆశీర్వదిస్తాను. నన్ను చేసుకున్న నీకు ఏ సుఖమూ లేదు. ఇప్పుడైనా నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. నాకు ఇంకేం అక్కర్లేదు. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఇదొకటే. నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది, నీ నవ్వులోనే నా జీవితం ఉంది. ఒక రకంగా ఇలా జరగటం నాకు కూడా మంచిదే అయింది. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే సదవకాశం మళ్ళీ నాకే దొరికింది. అందుకే ఆ దేవుడే నేను ఇలా నా దగ్గరికి పంపించాడు.
నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుని ఈ పెళ్ళైనా నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ బోత్ ఆల్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. నేను ఇది మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ సుఖంలోనే నా సంతోషం కూడా ఉంది. వాన మొదలు కాబోతోంది. ఏంటో కాలం కాని కాలంలో ఈ వానలేంటో. ఇలా కాలం కాని కాలంలో వర్షాలు పడితే ఆ దేవుడు సంతోషిస్తున్నట్లని మా అమ్మమ్మ చెప్పేది. ఆయన కళ్ళ నుంచి జారే ఆనందాలే ఈ నీటి చుక్కలని చెప్తూ ఉండేది. ఏది ఏవైనా శుభసూచకమే లేమ్మా. అరే
నువ్వు నువ్వు మోహన్వి కదూ? ఆ. ఆ, నువ్వు వేణువు కదూ? అవును, నేనే. ఎన్నాళ్ళకి కలిసావురా? ఎన్నేళ్ళైంది నేను చూసి? అసలు ఏమైపోయావు? ఎక్కడున్నావు? చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. నీ సంగతి చెప్పు. ఏముంది చెప్పడానికి? మామూలే. కాలేజ్ వదిలేశాక 2-3 బిజినెస్లు మొదలుపెట్టి ఏవి కలిసిరాక ఇప్పుడు ఈ హార్టికల్చర్ బిజినెస్లోకి దిగాను. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. మరి నువ్వు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగాను, సతీష్కి పార్ట్నర్గా. ఆ, సతీష్ తెలుసా నీకు? బాగా తెలుసు. హీ హ్యాస్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్. అలాగా, నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్. నేను అతను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో పార్ట్నర్స్మి. ఇంతకు ముందు హైదరాబాద్లోనే ఉండేవాడు, తర్వాత వైజాగ్ షిఫ్ట్ అయ్యాడు. నేను అక్కడే ఉండి హైదరాబాద్ బిజినెస్ చూసుకుంటున్నాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇన్నేళ్ల తర్వాత కలిసాం. సతీష్ గారు కూడా ఎప్పుడు నీ గురించి నాతో చెప్పనే లేదు. చెప్పినా ఏమర్థమవుతుంది? ఇంకెవరో వేణు అనుకుని ఊరుకునేవాడివి. కానీ మనం ఇలా సతీష్ ఇంట్లోనే కలుసుకోవడం చిత్రంగా లేదు? అవును. ఇంకేంటి విశేషాలు? హార్టికల్చర్ బిజినెస్ అంటే ఆ పూలు పెంపకం అవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఇందులో నేర్చుకోవడానికి ఏముంది? బిజినెస్లో దిగాను, నేర్చుకున్నాను, అంతే. అఫ్ కోర్స్, అంతే అనుకో. ఈ రోజుల్లో ఎవరో కూడా వాళ్ళు చదివిన ఫీల్డ్లోనే స్థిరపడటం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చదువుకి ఆ తర్వాత చేసేదానికి సంబంధమే ఉండటం లేదు. ఎడ్యుకేషన్ హాజ్ ఓన్లీ బికమ్ ఏ ఫార్మాలిటీ. అవును. ఆ, ఎలా ఉంది నీ రియల్ ఎస్టేట్ బిజినెస్? ఏముంది, మామూలే. అంతా సతీష్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడికి వచ్చేశాడు. ఇప్పుడు నా పని హాయిగా నల్లేరు మీద బండి నడకలా ఉంది. అసలు ఈ బిజినెస్ని వృద్ధిలోకి తీసుకొచ్చింది కూడా సతీషే. ఓ ఐ సీ. సతీష్ గారు ఉన్నారా ఇంట్లో? లేడు, బయటికి వెళ్ళాడంట. ఇంకా రాలేదు. సరస్సు కూడా ఇంట్లో లేదు. నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. అలాగా. ఆ, కరెక్ట్గా సమయానికి నువ్వు ఈ ఊరు వచ్చి నాకు అనిపించావు. ఇదిగో తీసుకో. ఏంటిది? ఏముంది, ఇందాక విశేషాలు ఏమిటని అడిగావు కదా, అందులో పెద్ద విశేషం ఉంది, చూడు. ఓ, పెళ్ళా? కంగ్రాచ్యులేషన్స్, వెరీ గుడ్. అయితే నువ్వు ఇన్నేళ్లుగా పెళ్లి చేసుకోనే లేదన్నమాట? కాదు కాదు, ఒకసారి పెళ్ళైపోయింది. మరి నా మొదటి భార్య ఇప్పుడు లేదు. ఒక బిడ్డను నాకు అప్పగించి వెళ్ళిపోయింది. ఐ సీ. ఐఎమ్ సారీ. పర్వాలేదు, చాలా రోజులైంది. ఇప్పుడు మా బాబు రవి స్కూల్లో చదువుతున్నాడు. ఒక రకంగా ఈ పెళ్లి నేను వాడి కోసమే చేసుకుంటున్నాను. ఐ సీ. వాడిని చూసుకునేందుకు గవర్నెన్స్ కోసమని అడ్వర్టైజ్ చేశాను. లక్ష్మి అని ఒక గవర్నెన్స్ వచ్చింది. వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంది. వాళ్ళిద్దరి మధ్య విడదీరాని బంధం ఏర్పడింది. అది చూశాక లక్ష్మిని చేసుకోవాలన్న నిర్ణయానికి నేను వచ్చాను. ఐ సీ. మరి మరి ఇందులో కళని ప్రింట్ అయి ఉందే? అవును, లక్ష్మి అసలు పేరు కళ. అదేంటి? అదో పెద్ద కథ. కళకి తన గత జీవితం గురించి ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకే పేరు మార్చుకొని లక్ష్మిగా మా ఇంట్లోకి అడుగుపెట్టింది. కాకపోతే అంతకుముందు ఆవిడ ఫోటోని చూసుండడంతో ఆవిడ సినిమా యాక్ట్రెస్ కళని వెంటనే గుర్తుపట్టేశాను. సినిమా యాక్ట్రెస్ కళ? అవును, చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత ఓ సినిమాలో హీరోయిన్గా కూడా బుక్ అయింది. కానీ పాపం సినీ రాజకీయాలు ఆవిడ్ని హీరోయిన్ కాకుండా చేశాయి. ఆ తర్వాత సినిమాల మీద విరక్తితోనో ఏమో ఆ ఫీల్డ్కి దూరంగా ఉంటూ వచ్చింది. పేరు మార్చుకొని మా ఇంట్లో గవర్నెన్స్గా చేరింది. కళ కళ అంటే నువ్వే సినిమా యాక్ట్రెస్ గురించి మాట్లాడుతున్నావు? ఉన్నది ఒక్కరే కదా, కళ పేరుతో ఉన్న యాక్ట్రెస్ ఒక్కరే. ఆవిడ గురించే మాట్లాడుతున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అది కాదు. కాదు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఎందుకు అలా సడన్గా మూడ్ మారిపోయింది? పాపం కళ, ఆవిడది చాలా ట్రాజిక్ స్టోరీ. సినిమాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దాని గురించి డైరెక్టర్ రాము గారు అంతా నాతో చెప్పారు. రాము గారా?
అవును, ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎవరినో పెళ్లి చేసుకుంది. కానీ సంథింగ్ హ్యాపెండ్. అతన్ని వదిలేసి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. పొట్టకూటి కోసం మా ఇంట్లో గవర్నెన్స్గా చేరింది. అదంతా తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఎలా ఉండాల్సిన నటి ఎలా అయిపోయిందా అని. ఆవిడకి అసలు ముందు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చాలా నచ్చ చెప్పాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోకుండా ఎప్పుడూ అలాగే ఒంటరిగా విచారంగా ఉండిపోవాలనుకుందో ఏమో. నేను చెప్పాను, యూ హ్యావ్ గట్ ఎ రైట్ టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ ఫర్ ది బెటర్ అని. కన్విన్స్ చేయడానికి చాలా అవస్థపడ్డాను. మొత్తానికి ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది. ఆవిడ జీవితాన్ని మళ్ళీ ఓ దారిలో పెడుతున్నానన్న తృప్తి నాకు మిగిలింది. ఈ విషయం సతీష్కి తెలుసా? భలేవాడివే, తెలియడమేంటి? తనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తున్నాడు.